హలో అండి, నమస్తే. అందరు బాగున్నారా? నేను మీ శైలజ. మనం ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన జీవన సౌరభం నవల చదువుకుంటున్నాం కదా. 3వ భాగంలో ఏం జరిగిందో చూద్దాం. రాత్రి పొద్దుపోయింది. సంయుక్తకి నిద్ర రాలేదు. పడక గదిని అమ్మ వాళ్ళు పూర్తిగా సొంతం చేసుకున్నారు. వసంత్ ఆ ఛాయలకు కూడా రావటానికి వీల్లేదు. అతను తాము వచ్చినప్పటి నుండి డ్యూటీ నుంచి రాత్రి పొద్దుపోయి ఇంటికి వచ్చిన తర్వాత అందరూ పడుకున్నారని తెలిసాక స్నానం చేస్తున్నాడు. అతను స్నానం చేయగానే అత్తయ్య బాత్రూంలో సర్ఫ్ నీళ్లు వేసి 1-2 సార్లు కడుగుతుంది. సంయుక్తకు ఇది చాలా అన్యాయం అనిపిస్తుంది. అత్తయ్య మీద అంత భారం వేసి అధికారం చెలాయించడానికి అమ్మకి ఏ అధికారం ఉంది? వసంత్కి అతని ఇల్లుని అతనికే పరాయి ఇల్లులా చేసేశారు. అయినా వాళ్ళు సహజంగానే ఉన్నారు. వసంత్ రాత్రి భోజనానికి రాలేదు. పొద్దుపోయి వచ్చాడు. అత్తయ్య అన్నానికి రా అంది. ఆకలిగా లేదు అని వెళ్ళిపోయాడు. అత్తయ్య లేచి వెళ్ళింది. సంయుక్తకి మధ్యాహ్నం నుండి వసంత్కి సారీ చెప్పాలని ప్రాణం కొట్టుకుంటుంది. అమ్మ, సౌందర్య, సంగీత భోజనాలు చేసేశారు. అత్తయ్య వసంత్ అలిగి వెళ్ళాడని తాను భోజనం చేయకుండా కూర్చుంది. తాను కూర్చుంది. తినాలనిపించలేదు. అమ్మ వాళ్ళకి అసలు అలా అవమానం చేశామని గుర్తే లేదు. సంయుక్త లేచి దొడ్లో షెడ్ దగ్గరకు వచ్చింది. అత్తయ్య బతిమాలుతోంది. నువ్వు బుద్ధి తెలిసిన వాడివి, ఏమిటి కోపం? వాళ్ళేదో కష్టంలో ఉండి అన్నారు. ఒక్క మాట ఓర్చుకుంటే మన సొమ్మేం పోతుంది? అమ్మా, నేనేం అనలేదు. నాతో ఎందుకు చెప్తున్నావు? తీవ్రంగా అంటున్నాడు వసంత్. మధ్యాహ్నం ముఖం మార్చుకుని వెళ్ళావుగా. ఏదో 4 రోజులు. ఆడపిల్లలు వయసులో ఉన్నారు. కష్టం తెలియకుండా పెంచాడు మామయ్య. అత్తయ్య బాధలో ఏదో అంటే నువ్వు పట్టించుకోవాలా? నేనేమన్నానమ్మా? నేనేమన్నా ఒక్క మాట అన్నానా? అన్నాడు వసంత్. అనలేదులే, నువ్వు నా బంగారు తండ్రివి. రా భోజనానికి, నాకు ఆకలేదు. మళ్ళీ అదే మాట. సంయుక్త ప్లేట్లో అన్నం పెట్టి తెచ్చి గుమ్మంలో నిలబడింది. వాసు అని పిలిచింది. గుమ్మంలో సంయుక్తను చూడగానే అతను అలవాటుగా గౌరవంగా కుర్చీలోంచి లేవబోయాడు. కూర్చో వాసు, అలా లేవద్దని చెప్పానా అంటూ సంయుక్త లోపలికొచ్చింది. సారీ వాసు, మేము మీ ఇంటికి వచ్చి మీ మీద పెత్తనం చెలాయిస్తున్నాం. మేము చదువుకున్న మూర్ఖులం. మా మతులు సరిగ్గా ఉన్నా కూడా మేము ఇంతే. నువ్వు మా మీద కోపం తెచ్చుకుని మా అందరినీ మీ ఇంట్లోంచి పంపించే మార్గం చూడు. అంతేగాని అత్తయ్య మీద, ఇలా అన్నం మీద కోపం తెచ్చుకో. డాడీ ఎప్పుడూ చెబుతూ ఉండేవారు, అన్నం మీద ఎప్పుడూ ఆగ్రహం తెచ్చుకోకూడదట. సంయుక్త టేబుల్ దగ్గరకు వచ్చి అతని ఎదురుగా కంచం పెట్టింది. చూడరా వాసు, సంజు ఎలా అంటుందో. దాని మనసుకు కూడా బాధగానే ఉంది అంది. నిజంగా సారీ చెబుతున్నాను వాసు అంది సంయుక్త. వసంత్ తలదించుకున్నాడు. నేనెవరిని క్షమాపణలు కోరటం లేదు అన్నాడు. నువ్వు అడక్కపోయినా నేను చెప్పాలి. అమ్మకి నాన్న సంపాదించిన డబ్బు నీళ్లలా ఖర్చు పెట్టడమే తప్ప ₹1 సంపాదించే మార్గం ఏమిటో తెలియదు. డాడీ మా భవిష్యత్తుని ఇంకా బంగారు కోట చెయ్యాలని షేర్స్ కొని దివాలా తీసి అప్పుల పాలయ్యారు. ఈరోజు మేము ఇల్లు, అమ్మ నగలు, అమ్మగా ఇంకా తీర్చాల్సిన అప్పులే 4 లక్షలున్నాయి. అమ్మకు పిచ్చెక్కిపోతుంది. అమ్మ ప్రాణ స్నేహితులు అనుకున్న వారంతా ఆదుకోకుండా ముఖాలు చాటేశారు. అమ్మ సంయుక్త ఇంకా చెప్పబోతుంటే వసంత్ చెయ్యెత్తి సున్నితంగా వారించాడు. నాకు తెలుసు ఆ బాధ అన్నాడు. మరి ఎందుకు ఆ మాటలు పట్టించుకుంటావు అంది విమలమ్మ. వసంత్ భోజనం చేయసాగాడు. వాసు, ఇంట్లోకి సామాను తీసుకురావాలి నాయనా అంది విమలమ్మ. చెప్పు, లిస్ట్ రాస్తాను. ఆ పని సాయంత్రం సంయుక్త చేత చేయించానులే. సంజు, ఎక్కడమ్మా ఆ కాగితం అడిగింది విమలమ్మ. ఇక్కడే పెట్టాను అత్తయ్య. సంయుక్త వసంత్ భోజనం చేస్తున్న టేబుల్ సరుగు లాగుతుంటే భోజనం చేస్తున్న అతను కుర్చీని కాస్త పక్కకు జరుపుకున్నాడు. సంయుక్త లిస్ట్ ఇచ్చింది. వసంత్ భోజనం అయింది. చేయి కడుక్కుని వచ్చి టేబుల్ తెరిచి లిస్టు అందులో పెడుతున్న వాడల్లా ఆగిపోయాడు. అక్కడ కాగితాలు టైప్ చేసిన దొంతర ఫైల్ చేసి నీట్గా ఉంది. ఇదేమిటి, ఇదెవరు టైప్ చేశారు? నమ్మలేనట్లు పేజీలు చూస్తూ అడిగాడు. నేనే అంది సంయుక్త. మీరా? అవును. మీకు టైప్ వచ్చా? డాడీ డ్రాఫ్ట్స్ అన్నీ నేనే చేసేదాన్ని. జమా ఖర్చులు, డాడీ ఉత్తరాలు అన్నీ చేసేదాన్ని. నేను ఎప్పుడు నేర్చుకున్నానో తెలియదు. డాడీ టైప్ చేస్తుంటే నా 6వ ఏట నుంచి ఒళ్ళో కూర్చుని చూసేదాన్ని. 6వ తరగతిలోకి వచ్చేసరికి చిన్న చిన్నవి టైప్ చేయడం డాడీ నేర్పారు. సంయుక్తకి కళ్ళల్లో నీటి తెర వచ్చేసింది. ఏ ప్రసక్తి వచ్చినా డాడీ గురించిన జ్ఞాపకాలకి మనసు వెళుతుంది. వసంత అంతగా అడక్కపోయినా వివరాలు చెప్తుంది. వాళ్ళు సానుభూతిగా వింటారు తప్ప విసుక్కోరు. సంయుక్త తాను అనవసర వివరాలు చెబుతున్నానని గుర్తుకొచ్చి మానేసింది. అబ్బా, చాలా ఉన్నాయి కదా. ఓ
అన్నీ చేసేశారన్నమాట అన్నాడు కాగితాలు చూస్తూ వసంత్. నువ్వు వెళ్ళిన తర్వాత ఇక్కడే వచ్చి కూర్చుంటుందిరా, అన్నానికి పిలిస్తే రాలేదేమిటి అని వచ్చి చూస్తే టైప్ చేస్తుంది. సాయంత్రం 4 గంటలకు తింది అన్నం అంది విమలమ్మ. వసంత్ సంయుక్త వైపు పూర్తిగా కళ్ళెత్తి చూడకుండానే మీరు ఇవాళ నాకు చాలా శ్రమ తప్పించారు, చాలా థ్యాంక్స్ అన్నాడు సంతోషంగా. అతను గబగబా పేజీలు తిప్పుకుంటూ చూస్తున్నాడు. అరే ఇదేమిటి, ఈ చివరి పేరా నేను రాయలేదే ఒరిజినల్లో వెతుక్కుంటూ అన్నాడు. నేనే చేర్చాను, మీరు రాసిన ఆర్టికల్ అంత బాగుంది. మధ్యలో ఒక చోట ఒక పేరాకి ఇంకో పేరాకి లింక్, సరైన వ్యాఖ్యలు లేవు. అది నేను సరిచేశాను. చివర మీరు సడన్గా ఎండ్ చేశారు. నేను ఈ పేరా చేర్చాను. బాగుందనిపిస్తే ఉండనీయండి, లేకపోతే తీసేయండి అంది సంయుక్త. చాలా బాగుంది వసంత సంతోషంగా అన్నాడు. సంజు, నీకెన్నిసార్లు వాసుని మీరు అనొద్దని నువ్వు అని పిలవమని చెప్పాను అంది విమలమ్మ. అవును, నువ్వు అంటున్నావు కానీ మధ్యలో మర్చిపోయి గౌరవించేస్తున్నాను. నాకు చెప్పిన మాట నీ కొడుక్కి ఎందుకు చెప్పవత్తయ్యా అంది సంయుక్త. వాడికి చెప్పాను, వాసు సంజు అని పిలవకుండా మీరు మీరు అంటావేరా పరాయివాడిలాగా మందలించిందావిడ. సంయుక్త, ఇట్ ఈజ్ రియల్లీ వండర్ఫుల్ అన్నాడు వసంత్. థ్యాంక్ యూ అంది విమలమ్మ. వసంత్ తిన్న కంచం తీసుకుని వెళ్ళిపోయింది. నిజంగా ఇది మీకు నచ్చిందా అడిగింది సంయుక్త. చాలా అన్నాడు వసంత్. ఆ కాగితాలు ఎన్నున్నాయి అడిగింది. 46. 5 పేజీ కలిపి 47. వాటిని బయట టైప్ చేయిస్తే ఎంత అవుతుంది ఖర్చు సంయుక్త సీరియస్గా అడిగింది. వసంత్ లెక్క వేసి చెప్పాడు. ఆ మొత్తం డబ్బు నాకివ్వాలి అంది సంయుక్త. వసంత్ తెల్లబోయినట్టు చూశాడు. ఆ కాగితాలు నేను కాలక్షేపం కోసం కానీ సరదాగా కానీ టైప్ చేయలేదు, డబ్బు కోసం చేశాను. అతను ఇంకా దిమ్మెరపోయినట్టు సంయుక్తను చూస్తున్నాడు. 5 పేజీ కలిపి 47 పేజీలు. మీ లెక్క కరెక్ట్గానే ఉంది అంది. వసంత్ గబగబా ప్యాంట్ జేబులోంచి పర్సు తీసి టేబుల్ మీద పెట్టి అందులో నుంచి డబ్బు తీసి గబగబా లెక్క పెట్టి సంయుక్త ముందు పెట్టాడు. సంయుక్త తీసుకుని సరిచూసింది. థ్యాంక్స్, డబ్బు ఇచ్చినందుకు కాదు, నేను ఇంట్లోనే ఉండి ఈ డబ్బు సంపాదించగల పని ఇప్పించినందుకు. సంయుక్త డబ్బు జాగ్రత్తగా బొత్తిపెట్టి మళ్లీ వసంత్ ముందు పెట్టింది. ఈ డబ్బు మేము మీకు బాకీ ఉన్న మొత్తంలో చెల్లు వేయండి అంది. బాకీయా? నాకా? వసంత్ అయోమయంగా చూశాడు. అవును, మేము ఈ ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుండి మీరు మాకు చేసిన ఖర్చు ప్రతి పైసా గుర్తు తెచ్చుకుని నేను రాశాను. నెల రోజుల నుంచే రోజు ఖచ్చితంగా రాస్తున్నాను. ఆ పుస్తకం ఇక్కడే ఉంది అంటూ సంయుక్త టేబుల్ అడుగు సొరుగులాగి నోట్బుక్ తీసి చూపించింది. అందులో తారీఖు వారీగా వసంత్ ఇంట్లోకి తెచ్చిన ప్రతి సామాను ఖర్చు రాసి ఉంది. వసంత్ భుజాలు కుదిలించాడు. సిల్లి, మన డబ్బు మనం ఖర్చు పెట్టుకున్నాం, దానికి లెక్కెందుకు? డబ్బు సంపాదించేది ఖర్చు పెట్టుకోవడానికేగా అన్నాడు. ఇది మన డబ్బు కాదు, మీ డబ్బు, మా కోసం ఖర్చు పెట్టారు. ఇందులో ప్రతి రూపాయి మేము తిరిగి ఇవ్వాలి అంది సంయుక్త. నేనేం అడగలేదు అన్నాడు వసంత్. అడగకపోయినా ఇవ్వాల్సిన బాధ్యత మాకుంది. మా దగ్గర లేనప్పుడు మీరు బాధ పెట్టడం లేదు, వచ్చినప్పుడు ఇస్తే కాదనకుండా తీసుకోండి అంది. వసంత్ సంయుక్తని కొత్త మనిషిని చూసినట్లు చూస్తున్నాడు. ఇంతలో సంజు, భానుమతి కేక వినిపించింది. సంయుక్త వెళ్లబోతూ ఆగి వెనక్కి తిరిగి, మీరెప్పుడు మా ఇంటికి రాలేదు. ఈ ఆపదలో మీరు మాకు గొడుగు పట్టినట్టు నీడనిచ్చారు. మీ మేలు జన్మలో మర్చిపోలేను. థ్యాంక్ యూ వాసు. చివరి మాట నిండైన చిరునవ్వుతో అంది. సంయుక్త వెళ్ళిపోయింది. ఆమె చిరునవ్వుతో స్నేహ పరిమళం గదంతా వ్యాపించినట్లు అనిపించింది వసంత్కి. ఏమిటి రాజకార్యాల అర్ధరాత్రి, బుద్ధి ఉందా? ఒంటి మీద తెలివి ఉందా నీకు? భానుమతి అరిచింది. నిద్రపో మమ్మీ, ఎందుకు అరుస్తావు అంది సంయుక్త ఓర్పుగా. భానుమతి ఒక్కడుగు సంయుక్త వైపు వేయబోయి తమాయించుకుని ఆగింది. ఆవిడ కళ్ళు నిప్పులు కక్కుతున్నాయి. సంయుక్త దిండు తీసుకువెళ్లి ముందు గదిలో సోఫా మీద వేసుకుని పడుకుంది. వంటింట్లో చాప మీద అత్తయ్య దిండు కూడా లేకుండా మోచేయి తల కింద పెట్టుకుని పడుకుంది. సంయుక్త వెళ్ళి ఆవిడ తల మెల్లిగా ఎత్తి పట్టుకుని తన దిండు ఆవిడ తల కింద పెట్టింది. పగలంతా చాకిరీతో అలసిపోయిన ఆవిడ కళ్ళు తెరవలేదు. ఒళ్ళెరగనట్లు నిద్రపోతుంది. ఆవిడ తమ కుటుంబం వచ్చిన తర్వాత గడియారం వెంటే చాకరీ చేస్తూ పరుగులు తీస్తుంది. ఒక్కసారి కూడా విసుక్కోదు. సంయుక్త తన చేతిలోని దుప్పటి ఆవిడకి కప్పింది. ఆ క్షణంలో ఆవిడను చూస్తుంటే సంయుక్తకి ఎంతో గౌరవాభిమానాలు కలుగుతున్నాయి. సంపాదించి ఇల్లు నడిపే కొడుకున్నాడు. ఆవిడ చిన్న ప్రపంచంలో ఆవిడ చాలా గర్వంగా ఉండొచ్చు, కానీ ఆవిడకి ఆ ధ్యాసే లేదు. కష్టపడటానికే ఈ జీవితం అన్నట్టు, శ్రమించడానికే ఈ జీవితం అన్నట్టు శ్రమ పడుతూనే ఉంటుంది. ఎంత సహనం,
ఇల్లంతా వేరే వాళ్ళు ఆక్రమించుకుని ఇబ్బంది పెడుతుంటే ఆ బాధే లేదు. పాపం కష్టంలో ఉండి వచ్చారు, వాళ్ళకి అన్ని వస్తువులు మనకి చేతనైనవి చెయ్యాలి అని తాపత్రయపడుతుంది. తల్లి కొడుకుల మధ్య ఎనలేని ఆపేక్ష, పరస్పర గౌరవం, ఒకరి నీడలో ఒకరు బ్రతుకుతున్నట్టు నిశ్చింతగా ఉన్నారు. సంయుక్తకి వారి బాంధవ్యం చూడముచ్చటగా అపురూపంగా అనిపిస్తుంది. సంయుక్త వచ్చి సోఫా మీద పడుకుంది. అవతల బెడ్రూమ్లో భానుమతి ఏడుస్తుంది. అలా ఎన్నాళ్ళు ఏడుస్తుంది? ఆవిడ బాధ సంయుక్తకి బాగా అర్థమవుతుంది. ఆవిడ ఒక మహారాణి. ఆవిడ కుటుంబానికి ఆవిడ ఒక నియంత. భర్త, పిల్లలు ఆవిడ కనుసన్నల్లో బతికారు. ఆవిడ మాటని తూచా తప్పలేదు. ఇన్నాళ్ళు అది బాగానే ఉంది. కానీ ఇప్పుడు రథచోదకుడు కూలిపోవడంతో రథం కూలిపోయింది. దాన్ని బయటకు తీస్తే సమర్థవంతంగా దాన్ని నడపటం ఆవిడకు రాదు. ఎంతసేపు ఎదుటివారికి పనులు పురమాయించడమే తెలుసు ఆవిడికి. ఎదుటివారిలో తప్పులు వెతికి వెతికి వారిని ప్రవర్తనని చీల్చి చెండాడటమే ఆవిడ ప్రతిభ. డాడీని ఆవిడ మాటలతో తరిమి తరిమి డబ్బు సంపాదించేట్టు చేసింది. ఆయన అలసటని ఆవిడ అసమర్థత అని వెక్కిరించేది. డాడీ ఎప్పుడూ అనేవారు, మీ అమ్మ దృష్టిలో నేను ఎప్పుడూ ఒక పందెపు గుర్రాన్ని, ఎప్పుడూ గెలుస్తూనే ఉండాలి. అది ఆవిడకి తీరని దాహం. ఎందుకు ఎదురు తిరగు డాడీ అంటే అది నా బలహీనత. బలహీనతలు ఉంటే మనిషి జీవితాన్ని పణంగా పెట్టాల్సి వస్తుంది. నేను అంతే చేస్తున్నాను అనేవారు. ఆయన హఠాన్మరణంతో అమ్మ అందాల స్వర్గసౌధం నిలువునా కూలిపోయింది. డబ్బు పోవడంతో ఆవిడ పాదాల కింద నేల జరిగిపోయింది. ఆవిడ ఇప్పుడు మామూలు వాళ్ళలా బతకాలి. అది ఆవిడ తట్టుకోలేకపోతుంది. ఆ నిజాన్ని ముఖాముఖి ఎదుర్కోలేక వెన్ను చూపించి డాడీ మీద ద్వేషం అనే ముసుగులో దూరిపోతుంది. ఆయన్ని తిడుతుంది, ఏడుస్తుంది. సంయుక్త కళ్ళు మూసుకుంది. తండ్రి గుర్తుకొచ్చాడు. కళ్ళు నీటి చలమలుగా మారుతున్నాయి. అమ్మ, సౌందర్య డాడీని ఎంతసేపు నిందిస్తారే తప్ప ఆయన ఇంకా 15 ఏళ్లు బ్రతకాల్సిన ఆయుష్ అంతం చేసుకున్నారే అని బాధపడరు. ఎంతకంటే ఏం చేస్తారు? సంయుక్త చెంపల పక్కకి నీళ్లు కారుతున్నాయి. డాడీ, నీ మూలంగా మేము ఎన్నేళ్లైనా సుఖంగా ఉన్నాం. ఆ తీపి గుర్తు చాలదా మాకు? మేము నీ పట్ల కృతజ్ఞతగా ఉండటానికి? మమ్మల్ని క్షమించు డాడీ. చేతులు జోడిస్తూ మనసులోనే అనుకుంది. మర్నాడు ఉదయం సంయుక్త లేచేసరికి పని మనిషి వచ్చి గిన్నెలు కడుగుతుంది. ఇన్ని గిన్నెలు వేస్తే జీతం పెంచాలమ్మగారు. మీ తల్లి కొడుకే అనుకున్నాను, ఇంట్లో చాలా మంది ఉన్నారు. కంచు గంట మోగిచ్చినట్టు చెప్పేస్తోంది పని మనిషి. ఈ మనిషి ఎందుకు వచ్చింది అత్తయ్య అడిగింది సంయుక్త. బాసు పని మనిషిని పెట్టమన్నాడమ్మా. ఇవేం పెట్టెలు, ఇదేం సామాను, కాలు కదిపే సందే లేదు. అసలు ఈ ఇల్లు ఉడ్చి అన్నాళ్ళైంది అమ్మగారు. ఈ బూజు ఏంటండి? ఈ ఇంట్లో ఉంది మనుషులా దెయ్యాలా? బూజు కర్రతో దులుపుతూ అంది పని మనిషి. సంయుక్త వచ్చి పని మనిషి చేతిలో బూజు కర్ర తీసేసుకుంది. నువ్వు వెళ్ళు అంది. ఏంటో చెప్పేది? వెళ్ళమంటున్నాను. నాకు వాసుబాబు చెప్పారు. వాసుబాబు వెళ్ళమంటే వెళతాను. నువ్వెవరు నాకు చెప్పడానికి? ఈ అమ్మ కొడుకు నాకు 10 ఏళ్ల నుంచి తెలుసు. సంయుక్త పని మనిషి చెయ్యి పట్టి బయటకు లాక్కెళ్ళి తలుపేసింది. ఓయమ్మో, ఏం పొగరు! పని మనిషి అరుస్తూ వెళ్ళిపోయింది. ఎందుకు సంజు దాన్ని పంపేశావు అంది విమలమ్మ కాఫీ తెచ్చిస్తూ. పని మనిషి వద్దు అత్తయ్య, వేళకి పని అవడం లేదమ్మా. పొద్దుట లేవలేకపోతున్నాను. వాసుకి టిఫిన్ డబ్బా ఇవ్వటం లేదు. మీ వాసు పని నువ్వు చూసుకో అత్తయ్య, మిగతావి నేను చూస్తాను అంది. సంయుక్త ఆ క్షణం నుంచే ఇంటి పనిలో ఏదేది తాను చేస్తుందో, ఏది విమలమ్మ చెయ్యాలో చెప్పేసింది. సౌందర్యను కూడా వచ్చి సాయం చెయ్యమంది. నేనా, నీకు కాస్త పిచ్చి పట్టినట్టుంది కళ్ళేర చేసింది సౌందర్య. సంగీత వచ్చింది కానీ నా చేతులు కొట్టుకుపోతున్నాయి అని వెళ్ళిపోయింది. సంయుక్త విమలమ్మ మీద భారం లేకుండా వీలైనంత పని చేయసాగింది. కాలేజీ తరపున సోషల్ వర్క్గా వీధులు ఓడవటం, చెట్లు నాటడం, పల్లెటూళ్లకు వెళ్ళి పని పాటలు జనానికి శుభ్రత నేర్పడం మొదలైన శ్రమదానం పనులలో సంయుక్త ఉత్సాహంగా ముందుండేది. ఆ అనుభవం వల్ల సంయుక్తకి ఇంట్లో పని పెద్ద శ్రమ అనిపించలేదు. కానీ ఒక్కటే బాగా శ్రమగా ఉంది. అది తల్లి సణుగుడు తట్టుకోవటం. ఆవిడ తనని అసహించుకుంటోందని అర్థమై చాలా బాధగా అనిపిస్తుంది. ఈ ఇంట్లో నుంచి విముక్తి కోసం ఆవిడ పంజరంలో బందీ అయిన పెట్టలా గిలగిలా కొట్టుకుంటుంది. సౌందర్య ఈ సంవత్సరం బ్యూటీ కాంటెస్ట్లో పాల్గొనలేదని ఒకటే బాధపడిపోతుంది. సంగీత తన సోలో ప్రోగ్రాం రవీంద్ర భారతిలో ఇవ్వలేకపోయానే అని బాగా దిగులు పడిపోతుంది. వీళ్ళకి ఎప్పుడు ఎవరో ఒకరు వీరికి ఇష్టమైన పనులు సవ్యంగా జరిగిపోయేలా ఏర్పాటు చేస్తూ ఉండాలి. తల్లికి పెద్ద ఇల్లు, నౌకర్లు, చేతి నిండా డబ్బు ఉండాలి.
అప్పుడు ఆవిడ అందరినీ ఇంటికి పిలుస్తూ ఫోన్లలో కబుర్లు చెప్తూ సంతోషంగా ఉంటుంది. సౌందర్య అంతే. ఎంతసేపు తన అందం మెరుగులతో ఎలా ప్రకాశవంతం చెయ్యాలా అని తాపత్రయం. సంగీతకి ఎప్పుడూ సంగీత ప్రపంచం. వీళ్ళందరి ఆశలను ఒంటెద్దు బండిని మోసుకు వెళ్తున్నట్టు తండ్రి మోశారు. ఇప్పుడు ఆ వాహనం లేదు. వాళ్ళు వాళ్ళ కాళ్లతో నడిస్తే తప్ప జీవితంలో అడుగు ముందుకు వేయలేరు. ప్రాథమిక అవసరాలు కూడా తీరవు. అది చేత కాదు. అందుకే నడి రోడ్డు మీద గమ్యం తెలియనట్టు, దిక్కు తోచనట్టు బిత్తరు చూపులు చూస్తున్నారు. మనమంతా కష్టపడాలి అని తానంటే తల్లి నీతులు చాలించు అంది. ఆవిడ ఏ బంధువులకో ఏ ఫ్రెండ్స్నో పట్టుకుని వాళ్ళ దగ్గర డబ్బు అప్పు తీసుకుని వాళ్ల చేతన ఏ వ్యాపారమో చేయించాలని ఆలోచనలు చేస్తుంది. మళ్ళీ తండ్రి లాంటి నోరెత్తలేని వ్యక్తిని గుప్పెట్లో ఇరికించుకోవడానికి మార్గాలు వెతుకుతుంది. సౌందర్య ఆలోచనలు వేరుగా ఉన్నాయి. తన అందం తనకి ఒక బంగారు గని అని బాగా తెలుసు. దాని ద్వారా ఈ ప్రపంచాన్ని జయించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. సంగీత తన సంగీతాన్ని ఆధారం చేసుకుని స్థిరపడాలని కలలు కంటుంది. వాళ్ళ ముగ్గురూ కలిసి తనని వేరుగా పరాయిగా తండ్రి ఉన్నప్పుడు ఎలా చూసేవారో ఇప్పుడు అలాగే ప్రవర్తిస్తున్నారు. అది తనకు చాలా బాధగా ఉంది. చాలా ఒంటరిగా అనిపిస్తుంది. పని మనిషిని వాసు పెడితే తాను మాన్పించానని అమ్మకి కోపం. నా కూతురివే కాదు అన్నట్టు పెడమొహం పెడుతుంది. సంగీత సౌందర్య మాట్లాడడం మానేశారు. తను మాత్రం తనకు తోచిన విధంగా ఇటు ఇంట్లో విమలత్తయ్య భారం, అటు వసంత్ జేబులో నుంచి ఖర్చవుతున్న ఆర్థిక భారం పంచుకోవాలనే చూస్తుంది. అందులో కూడా స్వార్థం ఉంది. అమ్మ ప్రవర్తనకి వాళ్ళు విసిగి వేరే వెళ్ళమంటే అప్పుడు తమ బతుకులు నిజంగా బజార్న పడతాయి. ఇదొక రెడ్ సిగ్నల్ అని, దీన్ని దాటి హద్దు మీరితే బతుకులు ఇంకా కష్టాల వరదలో చిక్కుకుంటాయని అమ్మకు బొత్తిగా తెలియడం లేదు. సంయుక్త చాలాసేపటి నుంచి షెడ్లో కూర్చుని ఆలోచిస్తుంది. ఇంతలో విమలమ్మ గారు అని ఓ కేక వినిపించింది. వంట ఇంట్లో ఉన్న అత్తయ్య పని వదిలి చేయి కడుక్కుని వచ్చి కొంగుతో తుడుచుకుంటూ వచ్చింది. వాసు ఎక్కడా? వచ్చిన ఆయన బొంగురు గొంతుతో అడిగాడు. పని నుంచి ఇంకా రాలేదు జోగయ్య. ఏం పనండి? ఎప్పుడు వచ్చినా కనిపించడు. నేను రావడం ఇది 4వసారి. డబ్బు తీసుకున్నాడు. అసలు ఇవ్వలేదు సరికదా, వడ్డీ కూడా ఈ నెల ఇవ్వలేదు. ఇస్తాన్లే జోగయ్య, కొంచెం ఖర్చులో ఉన్నాం. నాకు ఖర్చులు లేవా? 10,000 రూపాయలు తీసుకున్నాడు వడ్డీ. 2 నెలల నుంచి అద్దె కూడా ఇవ్వలేదు. ఇస్తాం జోగయ్య. వాసు డబ్బుకి ప్రయత్నం చేస్తున్నాడు. మేము ఈ ఇంట్లోకి వచ్చి 6 ఏళ్లైంది. ఎప్పుడైనా అద్దె బాకీ పెట్టామా నీకు? అందుకేగా ఇన్నాళ్ళు ఊరుకున్నాను. అయినా ఇంట్లో మనుషులు కూడా ఎక్కువయ్యారు. ఈ నెల నుంచి 200 పెంచుతున్నాను. నీళ్ల బిల్లు, కరెంటు బిల్లు మీరిద్దరే కానీ తీసుకోవడం లేదు. ఇప్పుడు ఫ్యాన్లు, ఇస్త్రీ పెట్టెలు చాలా ఉన్నాయి. అదో 100 రూపాయలు కలుపుకోండి. అబ్బాయికి చెబుతాను మరి. అంతేనండి మరి. ఇష్టం లేదంటే వేరే ఇల్లు చూసుకోండి. ఎంతమంది జనానికి 1000 రూపాయలు పెట్టినా ఎంత ఖాళీ జాగా ఉన్న ఇల్లు దొరకదు. అసలు ఇక్కడ షెడ్ కూడా వేశారు. ఈ జాగా కూడా ఇల్లు చేసేశారు. కాస్తో కోస్తో దీనికి కూడా ఇవ్వాలి. ఇది చాలా అన్యాయం జోగయ్య. ఇంట్లో ఎంతమంది ఉండి 400 అద్దె ఇవ్వటం న్యాయమా? విమలమ్మ గారు, అది 2 నెలల నుంచి బాకీ. నేను పిల్లలు గలవాడినే కదా. అర్జెంటుగా కావాలంటే వాసుబాబుకి నా బావమరి దగ్గర 10,000 ఇప్పించాను. ఆ డబ్బు పైసా ఇవ్వలేదు. వాడు నా ప్రాణం తినేస్తున్నాడు. రేపు వస్తాను, డబ్బు రెడీ చేయమని చెప్పండి. లేకపోతే ఇక్కడ ఉన్న ఈ సామాను పట్టుకుపోతాను అని హెచ్చరించి వెళ్ళిపోయాడు జోగయ్య. సంయుక్త యువతలకు వచ్చింది. అతనికి డబ్బు ఇవ్వాలా అత్తయ్య అడిగింది. అవునమ్మా. వాసు ఎప్పుడు తీసుకున్నాడు అడిగింది సంయుక్త. ఆవిడ చెప్పింది. సంయుక్త వెళ్ళి తన జమా ఖర్చుల పుస్తకం చెక్ చేసింది. సందేహం లేదు, వసంత అప్పు చేసిన డబ్బు తమ కోసమే ఖర్చు పెట్టాడు. ఇదిగో లారీలు తీసుకురావడానికి అయిన డబ్బు, ఇది షెడ్ వేయడానికి. ఇంకా వాసు చేతి నుంచి దాదాపు 10,000 రూపాయలైంది. సంయుక్త గాఢంగా నిట్టూర్చింది. రేపు జోగయ్య వచ్చి డబ్బు అడిగి యాగి చేస్తే నిజంగా ఇక్కడున్న ఏ సోఫాను ఎత్తి తీసుకుపోతానంటే అమ్మ చేసే గొడవకి జన్మకి అత్తయ్య వసంతి వీధిలో తలెత్తుకోలేరు. డబ్బుకి ప్రయత్నం చేస్తున్నాడమ్మా, ఎక్కడా దొరకలేదు. ఆఫీసులో అడ్వాన్స్ తీసుకున్నాడు, ఇంకా ఇవ్వమన్నారట అంది విమలమ్మ వెళుతూ. సంయుక్త అక్కడే ఆలోచనగా నిలబడింది. వసంత్ అంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తాడు? అతని మీద అంత భారం వేసి పట్టనట్టు కూర్చోవడం ఇదేం న్యాయం? సంయుక్తకి చాలా దిగులుగా అనిపిస్తుంది. మనసు ఆకాశంలో పెట్టలా ఎగురుతుంది. అనేక ఆలోచన దీవుల్ని తాకుతుంది. చాలాసేపటి తర్వాత సంయుక్తకి ఆలోచన ఒకటి తట్టింది. అది రాగానే కళ్ళు భయంతో వెడల్పోయాయి. క్రమంగా భయం తగ్గింది.
సలహాలకి సంప్రదింపులకి తోడెవ్వరూ లేరు. మంచైనా చెడైనా తానే ధైర్యం చెయ్యాలి. ఇక్కడ అమ్మ వాళ్ళ బాధ కంటే అత్తయ్య వసంతుల పరువు నిలపడం చాలా ముఖ్యం. అది తన తక్షణ కర్తవ్యం. సంయుక్త గాఢంగా నిట్టూర్పు విడిచింది. ఏం చేశావు నువ్వు? నీకెంత ధైర్యమే? ఇంత పని చేస్తావా? నిన్ను చంపి పాతేస్తాను. నా చీరలు తీసుకెళ్లి అమ్ముతావా? జన్మలో నేను మళ్ళీ అంత మంచివి కొనుక్కోగలనా? ఎవరు పుట్టించారు నీకు ఈ పాడు బుద్ధి? పాపిష్టిదాన, నా కడుపును చెడబుట్టావు కదే. నీ కాళ్ళు కీళ్లు విరిచేస్తాను. భానుమతి సంయుక్త జుట్టు దొరకపుచ్చుకుని గుంజుతూ ఎడాపెడా కొడుతుంది. ఆవిడ ఆ క్షణంలో దెబ్బతిన్న పెద్ద పులిలా ఉంది. సంయుక్త కిమ్మనడం లేదు, ఎదురు తిరగడం లేదు. శరీరాన్ని తల్లి చేతులకు అప్పచెప్పినట్లు ఊరుకుంది. చెప్పు, ఎవరు నేర్పారు ఈ పాడుబుద్ధి? 25 పట్టు చీరలు 15,000 అమ్మేశావా? భానుమతి చీరలు గుర్తుకు వచ్చిన కొద్దీ ఆవేశంతో తల గోడకేసి కొట్టసాగింది. అక్కడే నిలబడ్డ సౌందర్య, అమ్మ అడుగుతుంటే మోగమోతులా మాట్లాడవే? నా పుట్టినరోజుకి డాడీ మద్రాసు నుంచి తెచ్చిన కంచిపట్టు చీర కూడా ఇచ్చేశావు. ఇంకా 2 తగిలించు మమ్మీ, మాట అప్పుడు వస్తుంది దీనికి అంది రౌద్రంగా. సంగీత గదిలో జరుగుతున్న ఈ భయంకర దృశ్యం చూడలేనట్లుగా ఏడుస్తూ చెయ్యి నోట్లో పెట్టుకుని గోళ్లు గబగబా కొరుకుతుంది. అమ్మ చీరలు ఎందుకు అమ్మేశావు సంజు? అమ్మకి మిగిలినవి అవేగా పీచుకుంటుతో అంటుంది. గది మధ్య ఖాళీ సూట్ కేసు బోర్లించి ఉంది. చెప్పవే, చెప్పు, ఏం చేసావా డబ్బు? భానుమతి బెబ్బుల్లాగా అంట్రించింది. జోగయ్యకి ఇచ్చాను. సంయుక్త పై పెదవి నుంచి రక్తం కారుతుండగా అంది. జోగయ్య వాడెవడు? అంది భానుమతి. మనం ఇక్కడికి మారటానికి లారీలకి వాటికి అయ్యే ఖర్చులకు అప్పిచ్చిన మనిషి, సంయుక్త చెప్పింది. ఇదో కట్టు కదా మమ్మీ. సౌందర్య నడుం మీద చేతులు ఆనించుకున్నది. ఎవడికిచ్చాడు అప్పు? వాసుకి. అది సంగతి. సౌందర్య అప్పుడు అర్థమైందన్నట్టు తల ఊపింది. తెలిసిందిగా మమ్మీ, ఈ వెర్రిబాగుల దాన్ని ఆ వాసు బాగా ఉపయోగించుకుంటున్నాడని నేను అప్పుడే చెప్పానా లేదా అంది. వాసు నిన్ను అడిగాడా? భానుమతి సంయుక్త జుట్టు పట్టుకుని దగ్గరకు లాక్కుంటూ అంది. అడగలేదు. మరెందుకు ఇచ్చావు? జోగయ్య నిన్ను వచ్చి యాగి చేశాడు. ఈరోజు ఇవ్వకపోతే మన సోఫాలు పట్టుకుపోతానన్నాడు. పోతే పోయాయి వెధవ సోఫాలు. చీరల కంటే అవి ఎక్కువ అంది సౌందర్య. సోఫాలతో ఊరుకోడు, ఇంకా డబ్బివ్వమంటాడు. అందుకని ఇంట్లో మమ్మీవి నావి మాకు తెలియకుండా దొంగతనంగా తీసుకెళ్లి తెగనమ్మేశావన్నమాట. ఆ షాపు వాడు ఎవడో చెప్పు, వెళ్ళి అడుగుతాం అంది సౌందర్య. చెప్పు, ఎక్కడమ్మావు? భానుమతి నెగ్గదీసింది. సంయుక్త మాట్లాడలేదు. భానుమతికి ఖాళీ పెట్టె బోసిగా వెక్కిరిస్తున్నట్టుగా కనిపిస్తుంటే కోపంతో పిచ్చెక్కిపోతుంది. సౌందర్యని కింద పడేసి కాలుతో తన్నుతూ జుట్టు పీకుతూ చెంపలు వాయిస్తుంది. విమలమ్మ అప్పుడే సామాను సంచి చేత పట్టుకుని లోపలికొచ్చింది. సంయుక్తని నేలకేసి తలబాదుతున్న భానుమతిని చూడగానే చేతిలో సంచి కింద పడేసి, అమ్మో అమ్మో, ఏమిటే పిల్లని ఇలా బాదుతున్నావు? అది చచ్చిపోతుందే భాను అంటూ పరిగెత్తుకు వచ్చి సంయుక్తని బలవంతంగా భానుమతి చేతుల నుంచి లాగి మా అమ్మే మా నాయనే అంటూ గుండెలకు హత్తుకుంది. మీరు అవతలకు వెళ్ళండి, ఇది నా కూతురు, నా ఇష్టం, ఇది మా సంగతి భానుమతి అరిచింది. ఏమిటే భాను, ఎందుకంత కోపం నీకు? నీ కూతురైతే మాత్రం అట్లా గొడ్డును బాదినట్టు బాదుతావా? రక్తం చూడు ఎలా వచ్చిందో. మా అన్నయ్య ఉంటే ఊరుకునేవాడా? ఊరుకోవమ్మా ముసలమ్మ, మా మధ్యకు రాకు, నువ్వెళ్ళు సౌందర్య అరిచింది. విమలమ్మ అదేం పట్టించుకోలేదు. సంయుక్తను లేవదీసి భుజాల చుట్టూ చెయ్యి వేసి లోపలకు తీసుకువెళ్ళిపోతూ, పిచ్చి సన్నాసి, వద్దన్నా వినకుండా పొద్దున లేచినప్పటి నుంచి నాతో పనిచేస్తూనే ఉంటుంది. దీన్నెందుకు ఇలా దెబ్బలు కొడుతున్నారు? పెళ్లికి ఎదిగిన పిల్ల, ఒంటి మీద అలా చెయ్యి వేస్తావా? నువ్వు తల్లివేనా బాను అంది. అలా సణుక్కుంటూ ఆవిడ సంయుక్తని యువతలకు తీసుకొచ్చేసి మంచినీళ్లు తెచ్చి తాగిస్తూ, నువ్వైనా కాస్త ఎదురు తిరగొచ్చుగా సంజు, ఎందుకు ఇలా ఊరుకున్నావు అంది. సంయుక్త బావురుమంది. ఊరుకోమ్మా ఊరుకో. విమలమ్మ సంయుక్త తలని గుండెలకు హత్తుకుంది. ఒట్టి పిచ్చి పిల్లవి. ఆ జోగయ్య ఏదో అంటే నీకు భయం వేసిందా? ఆయన అరుపులు నా దగ్గరే. వాసు దగ్గర నోరెత్తడు. వాసు ఇదివరకు ఆయనకు మీ మామయ్యకు పెన్షన్గా వచ్చిన డబ్బు 20,000 రూపాయలు అవసరం అంటే ఇచ్చాడు. ఆ తర్వాత కాస్త ఇచ్చాడనుకో. నేను బజార్ నుంచి వస్తుంటే జోగయ్య డబ్బు అందింది అమ్మగారు అని దండం పెడితే ఆశ్చర్యపోయాను. నువ్వు ఇచ్చావని చెప్పాడు. చూస్తే నువ్వు మా అన్నయ్య నోట్లోంచి ఊడిపడ్డట్టున్నావు. అన్నయ్య కూడా ఇంతే. మాట అంటే తల తాకట్టు పెట్టైనా సరే చెల్లించుకునేవాడు అంది విమలమ్మ. లోపల సౌందర్య భానుమతి దేనికో అరుచుకుంటున్నారు. సంగీత వాళ్ల గదిలోకి బయటికి తచ్చాడుతూ తిరుగుతూ గోళ్లు కొరుక్కుంటుంది. చాలాసేపు అయింది. వసంత్ ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కుని షెడ్లో తన టేబుల్ దగ్గరకు వచ్చాడు. అక్కడ సంయుక్త కుర్చీలో ముడుచుకుపోయినట్టు కూర్చుని మోకాళ్ల మధ్య తల ఆనించుకుని ఏడుస్తుంది. సంయుక్త, వసంత్ పిలిచాడు. సంయుక్త ఉలిక్కి పడినట్టు తలెత్తి చూసింది. కళ్ళు వానలో తడిసిన మందారాల్లా ఉన్నాయి.
వసంత్ సంయుక్తనే కన్నార్పకుండా చూస్తున్నాడు. సంయుక్త ముఖాన పెద్ద బొప్పి కట్టి ఉంది. గాయం కూడా పెద్దగానే ఉంది. చెంపలు ఎర్రగా కందిపోయి వేళ్ల చారికలు కనిపిస్తూ వాచిపోయున్నాయి. పై పెదవి రక్తపు చెమ్మతో వాచి ఉబ్బి ఉంది. ముఖం కమిలిపోయి వడిలిన సరోజంలా ఉంది. వసంత్ మాట్లాడలేకపోయాడు. వెంటనే పక్కకు తిరిగి డ్రాయర్ సొరుగు తీసి దూది అయోడిన్ తీసుకొచ్చాడు. సంయుక్త నుదుటి మీద గాయాన్ని తుడిచి ప్లాస్టర్ వేశాడు. దూది అయోడిన్లో ముంచి పెదవి మీద అద్దాడు. సంయుక్త ఏదో చెప్పబోయింది. కళ్ళల్లో నీళ్లు ఉబికి గొంతులో మాట రాలేదు. అతను సున్నితంగా వారించాడు. అమ్మ నాకంతా చెప్పింది. ఎందుకింత తొందరపడ్డారు మీరు? నేనున్నాను కదా, నేను సర్దుబాటు చేసేవాణ్ణి, నేను అన్నీ చూసుకుంటాను కదా. అతని కంఠం నచ్చ చెబుతున్నట్లుగా సగం నిష్ఠూరంగానూ ఉంది. ఎక్కడమ్మారు చీరలు? నాకు చెప్పండి, నేను వెళ్ళి తీసుకువస్తాను అన్నాడు వాసు. సంయుక్త తల అడ్డంగా ఊపింది. చెప్పకపోతే ఈ బాధ్యత నాదవుతుంది. సంయుక్త మాట్లాడలేదు. మనిద్దరం వెళదాం అన్నాడు. సంయుక్త అడ్డంగా తల ఊపింది. ఇంతలో విమలమ్మ కంచంలో 2 గ్లాసులు కాఫీ తీసుకొచ్చింది. కాస్త కాఫీ తాగమని నువ్వైనా చెప్పరా వాసు? పొద్దుటి నుంచి ఈ గదిలో కూర్చుంది, బయటకు రానేలేదు, పచ్చి మంచినీళ్లు ముట్టుకోలేదు, పిచ్చి సన్నాసి అంటూ వెళ్ళింది. వసంత్ కాఫీ గ్లాసు సంయుక్తకిచ్చాడు. ఆ క్షణంలో సంయుక్త అంటే గౌరవాభిమానాలు రెట్టింపైనట్లుగా ఉన్నాయి. ఆమెలోని ఆత్మాభిమానానికి అతను ముగ్ధుడవుతున్నాడు. సంయుక్త కాఫీ వద్దన్నట్టు తల తిప్పింది. ప్లీజ్ అన్నాడు. సంయుక్త తల తిప్పి అతని వైపు చూసింది. వసంత్ మొట్టమొదటిసారిగా సంయుక్త కళ్ళల్లోకి సూటిగా చూశాడు. ఒక్క క్షణం అతను ఆ అమ్మాయి కళ్ళల్లోంచి చూపులు విడదీసుకోలేకపోయాడు. ఆ కళ్ళలోని భావం అతనికి చిరుపరిచితమే. ఈ ప్రపంచంలో ఒంటరితనం గుప్పిట్లో చిక్కి విలవిల్లాడుతున్న మనిషి నిస్సహాయతను చూపే చూపులవి. ఒకప్పుడు అతను అనుభవించిన స్థితి ఇదే. అతను అప్రయత్నంగా ఒక్క అడుగు ముందుకు వేసి తగ్గు స్వరంలో, సంయుక్త, ఐ వాంట్ టు హెల్ప్ యూ, ఐ ఆమ్ యువర్ ఫ్రెండ్ అన్నాడు. సంయుక్త కళ్ళలో మెల్లగా మార్పు వచ్చింది. బాధ తొలగి అక్కడ మొదలైన చిరునవ్వు పెదవుల మీద ప్రతిబింబించింది. నిజంగానా అంది. నిజంగా. థ్యాంక్ యూ వాసు. ఆ కళ్ళ నిండా సంతోషం, కృతజ్ఞత. వసంత్ కాఫీ కప్పు అందించాడు. సంయుక్త ఇంకో కాఫీ కప్పు తీసుకుని అతనికి ఇచ్చింది. ఇద్దరూ ఒకరికి అందించినది ఒకరు తీసుకున్నారు. వసంత్ కాఫీ తాగుతూ టేబుల్ అంచున ఆనుకుని నిలబడుతూ, ఈరోజు నేను చాలా సంతోషంగా వచ్చాను. మీరు టైప్ చేయాల్సిన వర్క్ తెచ్చాను. మీకు 200 రూపాయలు వస్తుంది అన్నాడు. నిజంగానా అంది సంయుక్త. అవును, మా ఫ్రెండ్ నాన్నగారికి టైప్ ఇన్స్టిట్యూట్ ఉంది. జాబ్ వర్క్ ఏదైనా ఉంటే ఇవ్వమని ఇంటి దగ్గర చేసి తెస్తానని అన్నాను. వాళ్ళు కబురు చేస్తే వెళ్ళి తెచ్చాను. ఇక నుంచి మీకు క్షణం తీరిక లేకుండా నేను వర్క్ తెస్తాను. కాస్త కష్టపడగలిగితే నెలకి 1000 రూపాయలు ఈజీగా సంపాదించగలరు అన్నాడు. థ్యాంక్ యూ వాసు. సంయుక్త లేచి వచ్చి అతని చెయ్యి పట్టి ఊపుతూ అంది. సంయుక్త కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు జలజల రాలుతున్నాయి. అవి తడిసిన మందారాలు విదిలించిన నీటి చెనుకుల్లా ఉన్నాయి. సంయుక్త తన చెయ్యి పట్టి అలా ఊపేసరికి వసంత్ చిక్కిడైనట్టు చూశాడు. ఓ ఐఆమ్ సారీ డాడీతో సంతోషం రాగానే ఇలాగే చెయ్యి కలిపి ఊపేదాన్ని అంది మెల్లగా చెయ్యి వదిలేస్తూ. వసంత్ సంయుక్త చేతిని మెల్లగా వదిలివేశాడు. అతని శరీరమంతా విద్యుత్ తరంగాలు పరుగులు తీశాయి. స్తబ్దుగా ఉన్న అతని మెదడుని ఛార్జ్ చేసినట్లు అమితమైన ఉత్సాహాన్ని, ఆనందాన్ని తెచ్చాయి. వసంత్కి తాను ఆ క్షణంలో శక్తివంతుడైనట్లు భావన కలుగుతుంది. వసంత్ బ్యాగ్లోని కాగితాలు తీసి సంయుక్తకు చూయించాడు. సంయుక్త మ్యాటర్ చదివి తెలియని చోట వసంత్ని అడిగి తెలుసుకుని కరెక్ట్ చేసుకుంది. వసంత్ సంయుక్తనే చూస్తున్నాడు. సంయుక్త ముఖం అరగంట క్రితం తాను ఈ గదిలోకి వచ్చినప్పుడు సర్వం పోగొట్టుకున్న దానిలా నిరాశగా, నిర్లిప్తంగా ఉంది. ఇప్పుడు ఉత్సాహంగా, ఆనందంగా ఉంది. వసంత్కి ఆ క్షణంలో సంయుక్త ముఖం చూడముచ్చటగా ఉంది. ఆమె ముఖం ఆకర్షణీయంగా, చూపులు తిప్పుకోలేనట్లు అనిపిస్తున్నా మొహమాటంగా ఫైల్లోకి కళ్ళు మరల్చుకున్నాడు. అరగంట తర్వాత విమలమ్మ భోజనానికి పిలవటానికి వచ్చేసరికి వసంత్ సీరియస్గా రాస్తున్నాడు. అంతకంటే ఏకాగ్రతతో చకచకా టైప్ చేస్తుంది. 1 నెల గడిచింది. వసంత్కి ఏ రోజుకి ఆ రోజు ఇస్తానంటే వద్దని, అతని దగ్గరే ఉంచమని, ఒకేసారి తీసుకుంటానని అంది. వసంత్ మొదటి తారీఖున లెక్క చూసి 1150 రూపాయలు ఇచ్చాడు. సంయుక్త ముఖంలో 1000 సూర్యుళ్ల కాంతి వెలిగింది. థ్యాంక్ యూ వాసు అంది. నాకెందుకు, నేనేమన్నా ఊరికే ఇచ్చానా అన్నాడు. కాదు, నేను ఇంట్లో నుంచి పాదం బయట పెట్టకుండా ఇంట్లోనే ఉండి సంపాదించే అవకాశాన్ని కల్పించావు అంది. సంయుక్త సాయంత్రానికి బజార్కి వెళ్ళొచ్చేసింది. స్వీట్లు తెచ్చి తల్లికి, సౌందర్యకి, సంగీతకి ఇచ్చింది.
ఏమిటివి అంది భానుమతి. నాకు డబ్బు వచ్చిందమ్మా అంది. వాసుకి టైప్ చేసి ఇచ్చాను. ఎంత? భానుమతి వెంటనే అడిగింది. ఎంతైతేనేమమ్మా, అదంతా అత్తయ్యకి ముట్ట చెప్పేశాను. మీకు స్వీట్లు, ఇదిగో డాడీ ఫోటోకి దండ తెచ్చాను అంటూ వెళ్ళి చేతిలో పొట్లం విప్పి దండ తండ్రి ఫోటోకి వేసింది. ఫోటోలో తండ్రిని చూస్తుంటే సంయుక్తకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నా సంపాదన డాడీ అంది. డబ్బు తీసుకువెళ్ళి ఆవిడ చేతిలో పెట్టావా? నేను చచ్చిపోయాను అనుకున్నావా? భానుమతి గయ్యమంది. సంయుక్త నిదానంగా తల్లివైపు తిరిగింది. ఎందుకమ్మా అంత పరుషంగా మాట్లాడతావు? ఈ ఇల్లు నడిపేది అత్తయ్యే కదా. మనం వచ్చి నలుగురం ఉంటూ అప్పుడే 4 నెలలు దాటిపోతుంది. వాళ్ళు మామూలు వాళ్ళు, మనల్ని ఎలా పోషించగలరు? నాకు డబ్బు వస్తే వాళ్ళ ముఖాన కొడతానని చెప్పానా లేదా? భానుమతి గట్టిగా అరిచింది. అవును, అత్తయ్య ఇప్పుడు మన మొహాన అన్నం కొడుతుంది కదా. నోర్ముయి, మాటకు మాట. నువ్వెప్పుడు మారతావమ్మా? మనకు స్వర్గసుఖాలు ఇచ్చే డాడీ పోయారు, ఆయనతో పాటే డబ్బు పోయింది. అంత డబ్బు మనం సంపాదించలేం. మనకి గతం ఒక స్మృతి మాత్రమే. ఈరోజు అత్తయ్య కంటే అధ్వాన్న పరిస్థితిలో ఉన్నాం. వాళ్ళు దయతలచి మనకి ఎక్కడో ఒక చోట నుంచి అప్పో సప్పో చేసి అన్నం పెడుతున్నారు. అయినా మనకు కృతజ్ఞత లేదు. వాళ్ళు మనకంటే భేదవాళ్ళని ఇప్పటికీ ఏసడిస్తూ ఉంటాం. పేదరికం అంటే ఏమిటో ఇప్పుడు మనకు తెలిసిందిగా. ఇక ఎవ్వరిని ఏమీ అనకుండా ఉంటే మంచిది అంది సంయుక్త. భానుమతి చేతిలోని స్వీట్ ప్యాకెట్ను విసురుగా కిందికి గిరాట కొట్టింది. నీ లెక్చర్ వెళ్ళలేక చూస్తున్నాను. మీ నాన్న తర్వాత నా ప్రాణానికి నువ్వు తయారయ్యావు. నా మాట నువ్వు విని ఉంటే మనకి గతి పట్టేదే కాదు. నా మాట వినమని నాకు తెలుసు. కానీ అమ్మా, నువ్వు కాస్త మారి మన పరిస్థితిని అర్థం చేసుకుంటే మాకు కాదు, ముందు నువ్వు పడే నరకం నీకు తప్పుతుంది అంది సంయుక్త. మన ఇంటికి పెద్దదాన్ని నేను. ఆ డబ్బు ఎంతో మర్యాదగా అడిగి తీసుకువచ్చివు భానుమతి శాసించింది. ఈ ఇంట్లో మనం ఉన్నంతకాలం ఈ ఇంటికి పెద్ద అత్తయ్య. ఆవిడికి మనం తల వంచాల్సిందే. ఎవరు సంపాదించినా అత్తయ్య చేతికి ఇవ్వాల్సిందే. నువ్వు అవతలకు నడు. అమ్మ కోపం తెప్పించుకు. నీకు సిగ్గులేదు? డాడీ పోయిన బాధలో మమ్మీ ఉంటే ఇంకా విసిగించి వేధిస్తావేమిటి? ఈ గదిలోకి మళ్ళీ అడుగు పెట్టకు, అవతలకు పో. పెద్ద సంపాదించావని వెర్రవీగుతుంది. సంయుక్తని సౌందర్య భుజాలు పట్టి గది గుమ్మంలోంచి బయటకు తోసేసింది. సంయుక్తకి ఆవేశం వచ్చింది. వెనక్కి తిరిగి సౌందర్యకి తీవ్రంగా జవాబు చెప్పబోయింది. నీ ముఖం నాకు చూపించుకు, అవతలకు పో. నాకు 2 కూతుళ్ళు భానుమతి అరిచింది. సంయుక్త అవతలకు వెళ్ళిపోయింది. ఏమిటే సంజు, అమ్మకి ఆకలేస్తుంది? వంట ఇంట్లో పంపులో నుంచి మంచినీళ్లు పట్టి బిందెలో నింపుతున్న విమలమ్మ అడిగింది. అత్తయ్య, ఓసారి ఇలా వచ్చి కూర్చో. ఎందుకే అమ్మా? నీళ్లు నే పడతాను. ఆ బిందెలు అలా ఎత్తొద్దని చెప్పానా? ఇలారా. సంయుక్త విమలమ్మను బలవంతనా చేపట్టి తీసుకువచ్చి పీట వేసి కూర్చోబెట్టింది. విమలమ్మ ముఖాన చెమట తుడుచుకుంటూ కూర్చుంది. అత్తయ్య, ఇది నీకు తెచ్చాను అంటూ సంయుక్త ప్యాకెట్లో నుంచి వెంకటగిరి జరీచీర తీసి ఆవిడ చేతుల్లో పెట్టింది. ఏమిటే ఇది, ఎందుకు అంది ఆవిడ ఆశ్చర్యంగా. నాకు డబ్బు వచ్చింది అత్తయ్య, మొదటి సంపాదన. అందులో నీకు చీర తెచ్చాను. ఈ పసుపు నీలం కలనేత నీకు చాలా బాగుంటుంది. అంచు బాగుంది కదూ. అయ్యో రామా, ఇంత ఖరీదు నాకెందుకు? డబ్బు వస్తే దాచుకుంటారు గాని ఇట్లా పిచ్చి ఖర్చులు పెడతారా అంది విమలమ్మ. నా సంతోషం అత్తయ్య, కట్టుకుని చూపించువు అంది సంయుక్త. ఇంత ఆపేక్షతో నువ్వు తెస్తే నే కట్టుకోకుండా ఉంటానా? అయినా వాసు ఏమంటాడో అంది ఆవిడ భయంగా. వాసు ఏమి అనడత్తయ్య అంది సంయుక్త. విమలమ్మ సంయుక్త భుజం నొక్కుతూ గడ్డం చిదిమి, పిచ్చి ఆపేక్ష ఎందుకే అమ్మా నా మీద అంటూ దగ్గరకు తీసుకుంది. చీర నచ్చిందా లేదా చెప్పు చూపిస్తూ అంది. నచ్చకపోవడమా? బ్రహ్మాండంగా ఉంది. అసలు ఇంత మంచి చీర నా జన్మలో కట్టుకోలేదంటే నమ్ముతావా? ఆవిడ నవ్వుతూ అంది. సంయుక్త నిష్కల్మషంగా ఉన్న ఆవిడ నవ్వు ఆవిడ ముఖంలో ఉన్న మంచితనాన్ని చూస్తుంది. ఆవిడ తాము వచ్చిన ఈ కొద్ది నెలల్లో బాగా చిక్కిపోయింది. నడు ఇంకా వంగినట్లయింది. లేచినప్పటి నుండి ఒకటే చాకిరి. ఏ ఒక్క రోజున విసుక్కోలేదు. ఇంకా బాగా చేసి పెట్టలేకపోతున్నానని బాధపడుతుంది. చీరను చూసి ఆవిడ సంబరపడుతూ సంయుక్త తల మీద చెయ్యి వేసింది. సంయుక్త ఆమె భుజాల్లో తలదాచుకుంది. తల్లి స్వీటు గిరాటి వేయటం, నాకిద్దరే కూతుళ్ళు అనడం గుర్తుకొచ్చి ఏడుపు వచ్చేసింది. ఎందుకే ఏడుపు? నాన్న గుర్తొచ్చారా? విమలమ్మ సంయుక్త వీపు నిమురుతూ అంది. ఒక్క పిల్ల పెళ్లి కళ్ళారా చూడలేదు ఏమిటో. అంటే ఎంత ప్రాణం? ఆ జీవి ఎట్లా పోయిందా అని నేను ఆశ్చర్యపోతున్నాను అంది. ఆవిడికి దుఃఖం వచ్చింది. రాత్రి అయింది. సంయుక్త వసంత్ ఉన్న షెడ్లోకి వచ్చింది. అతని టేబుల్లో
లైట్ దగ్గర తల దించేసి సీరియస్గా ఏకాగ్రతతో రాసుకుంటున్నాడు. సంయుక్త టేబుల్ దగ్గరకు వచ్చి నిలబడింది. వాసు పిలిచింది. అతను ఉలికిపాటుగా తలెత్తి చూశాడు. ఈరోజు నేను టైప్ చేయాల్సినవి ఎన్ని పేజీలు అడిగింది. 10 అక్కడ పెట్టాను. అంతేనా? నిరుత్సాహంగా చూసింది. నిరుత్సాహపడాల్సిన పని లేదు, అంతకంటే ఇంకా ఎక్కువ వచ్చేది ఇక్కడ ఉంది. ఏమిటది? ఈ పేజీలోని ఆర్టికల్ని ఇంగ్లీష్లోకి అనువాదం చెయ్యాలి. ఓ, నాకు చాలా ఇష్టం అంది సంయుక్త. ఇలాంటి వర్క్ ఇంకా చాలా తీసుకురాగలను నీకు ఇంట్రెస్ట్ ఉంటే. నాకు చాలా పని కావాలి వాసు. పని చేస్తే డబ్బు వస్తుంది కదా అంది. వసంత్ నవ్వాడు. అతను నవ్వితే ముఖం అంత బాగుంటుందని సంయుక్త మొదటిసారిగా గమనించింది. తీరైన ముక్కు, చక్కని పలువరుస. చాలా డబ్బు రాదు సంజు, మన కెపాసిటీ కొంతే ఉంటుంది. లాటరీలు, పేకాటలు, ఎక్కడో వ్యాపారాల్లో తప్ప ధనలక్ష్మి అందరికీ ప్రత్యక్షం అవ్వదు. మనలాంటి వాళ్ళు బండెడు కష్టపడితే గుప్పెడు సంపాదన వస్తుంది. మనిషికి మామూలు జీవితం జీవించటానికి ఆ మాత్రం సంపాదన చాలు అన్నాడు వసంత్. బాగా చెప్పావు వాసు. సంయుక్త అతని దగ్గరకు వచ్చింది. డ్రాయర్ సొరుగులోంచి ఒక ప్యాకెట్ తీసి అందులోంచి పెన్ తీసి అతనికి ఇచ్చింది. ఏమిటి పెన్? అర్థం కానట్లుగా అడిగాడు. నా మొదటి సంపాదనతో నీకోసం కొన్నాను. నా కోసమా? సిల్లి, నేనేమన్నా చిన్నపిల్లాడినా బహుమతులు అందుకోవడానికి? అలా అనకు వాసు, నాకిష్టం, అందుకే కొన్నాను. తీసుకో. ఈ పెన్తో మంచి మంచి ఆర్టికల్స్ రాసి పేరు, డబ్బు తెచ్చుకోవాలి. థ్యాంక్ యూ. వసంత్ పెన్ను తీసుకుని రాసి చూశాడు. గుడ్, బాగుంది అన్నాడు. సంయుక్త డబ్బు తీసి అతని ముందు పెట్టింది. ఇది మా ఖర్చుకి జమవేయి అంది నోట్ పుస్తకం తీసి చూపిస్తూ. ఎందుకు సంజు? అసలు వచ్చిందే కొంచెం డబ్బు, అందులో అమ్మకి చీర, నాకు పెన్ను. మీ అమ్మకి తీసుకెళ్ళివ్వు. డబ్బు తన ముందు నుంచి తీసేస్తూ అన్నాడు. అమ్మకి నేను చెప్పలేదు. చెప్పలేదా? ఆశ్చర్యంగా చూశాడు. డబ్బు వచ్చిందని చెప్పాను, ఎంత వచ్చిందో చెప్పలేదు. చెప్పను, దయవుంచి నువ్వు కూడా ఎప్పుడూ చెప్పొద్దు అంది. తన ముందు ఉంచిన డబ్బు వైపు, సంయుక్త ముఖం వైపు మార్చి మార్చి చూశాడు. అతని ముఖం గంభీరంగా అయింది. సంజు, నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. ఇలాంటి దాపరికాలు నాకు నచ్చవు. సంయుక్త క్లుప్తంగా జరిగింది చెప్పింది. వసంత్ సంయుక్త చెప్పినదంతా ఏకాగ్రతతో సీరియస్గా విన్నాడు. సంజు, నేను నీదే పొరపాటు అంటున్నాను. నువ్వు అమ్మ పరిస్థితిని అర్థం చేసుకోవడం లేదు. ఆవిడ ఇప్పుడు చాలా షాక్లో ఉంది. డబ్బు లేనిదే ఈ సంఘంలో మనిషికి జీవితం క్షణం గడవదు. మీ డాడీ ఎన్నాళ్ళు ఆవిడకి డబ్బు ప్రవాహంలా అందించారు. ఆయన పోవడంతో ఆవిడ లోకం కూడా మరణించింది. చేతిలో డబ్బు లేకుండా ఆవిడకి ఈ ప్రపంచంలో వయసులో ఉన్న 3 కూతుళ్లతో ఎలా నెట్టుకు రావాలో తెలియక అయోమయమైపోతుంది. అన్నిటికంటే భయంకరమైన స్థితి మీ కుటుంబం దర్జాకి కాలిగోరుకు కూడా పోలని మా ఇంట్లో వచ్చి మీరుండాల్సి రావటం. ఇది తప్పించుకోలేదు. ఇంకో మార్గం లేదు. జీవితం మీద ఆవిడ ఎన్నాళ్ళు చెలాయించిన పెత్తనం ఓడబెరికి వేసినట్టుగా పోయింది. మిమ్మల్ని శాసించే ఆవిడ మీరు చెప్పే మాట వినే స్థితికి దిగజారానని కుమిలిపోతుంది. కలలో కూడా ఊహించని భయంకరమైన పల్లానికి జీవితంలో జారిపోయానని ఆవిడ అనుకుంటోంది. ఆవిడని ఇప్పుడు మీరు విమర్శిస్తే ఇంకా కుంగిపోతుంది. ఆమె మారడానికి మీరు టైం ఇవ్వాలి సంజు. మీరే అర్థం చేసుకోవాలి. అమ్మ మారదు వాసు. ఎంతసేపు ఎదుటివారు తనకు ట్యూన్ అయ్యి డాన్స్ చేయాలనే తత్వం ఆమెది అంది సంయుక్త. వసంత్ చెప్పినదంతా నిజమే, తనకి తెలుసు. కానీ అమ్మని సంతోషపెట్టాలంటే ఈ పరిస్థితుల్లో తన వల్ల కాదు. ఎన్నాళ్ళు ఇలా వసంత్ మీద ఆధారపడి బతకడం? సంజు, ఈరోజు నీకు మంచి వార్త చెప్పాలని త్వరగా ఇంటికి వచ్చేశాను. ఏమిటది వాసు? పేపర్ ప్రొప్రైటర్ గారి అన్నగారికి వెస్ట్రన్ స్టార్ అనే 5 స్టార్ హోటల్ ఉంది. అందులో రిసెప్షనిస్ట్ పోస్ట్ ఖాళీ వచ్చింది. ఇంగ్లీషు, హిందీ, తెలుగు ధారాళంగా మాట్లాడగలిగి మర్యాదగా ప్రవర్తించే అమ్మాయి కోసం చూస్తున్నారు. కోర్స్ పేపర్లో వేశారనుకో, ఆ ఉద్యోగానికి బాగానే కాంపిటీషన్ ఉంటుంది. మా ప్రొప్రైటర్ని ఆ ఉద్యోగం నాకు తెలిసిన అమ్మాయికి ఇప్పించమని అడిగాను. నిన్ను దృష్టిలో పెట్టుకుని అడిగాను. నీకు అభ్యంతరం ఉంటే మా ఫ్రెండ్ అనూఫ్ చెల్లెలు జ్యోత్స్న ఉంది, తనకు చెప్తాను. జీతం ఎంత ఇస్తారు? మొదట్లో 2500 రూపాయలు ఇస్తారు. బోనస్లు ఉంటాయి. సంవత్సరం తర్వాత పర్మనెంట్ చేసి జీతం పెంచొచ్చు. వాళ్ళకు బాగా నచ్చితే. సంవత్సరం తర్వాత ఉండటానికి 2 బెడ్రూమ్ ఫ్లాట్ ఇస్తారు. ఓ అంది సంయుక్త. వసంత్ మౌనంగా సమాధానానికి వేచి చూస్తున్నాడు. నేను చేయగలనా అడిగింది. ఎందుకు చేయలేవు? భాషలొచ్చు, నలుగురితో మాట్లాడే చొరవ, ధైర్యం ఉన్నాయి.
హోటల్కు డిసిప్లిన్లో చాలా పేరుంది. నే చేరతాను వాసు, సంయుక్త అంది. రేపు నా వెంట తీసుకువెళ్ళి మా ప్రొప్రైటర్ గారికి పరిచయం చేస్తాను. ఎన్నింటికి బయలుదేరాలి? ఉదయం 8:30 గంటలకు. నేను రెడీగా ఉంటాను. సంయుక్త నిట్టూర్చింది తగ్గు స్వరంలో. థ్యాంక్ యూ వాసు. డాడీ లక్షలు తెచ్చి ఖర్చు చేసే రోజున మాకు డబ్బు విలువే తెలియలేదు. ఆయన బాధ రవ్వంత కూడా చెవిన పెట్టలేదు. పడవ మునిగిపోయిన తర్వాత ప్రవాహంలో ఎంత హాయిగా ప్రయాణించే అదృష్టం పోగొట్టుకున్నామో తెలిసొచ్చింది. డాడీని కాపాడుకోలేకపోయాం అంది. మీ అమ్మగారికి చెప్పి అభిప్రాయం తెలుసుకో సంజు. అడగను. అమ్మ వెంటనే అనే మాటేమిటో నాకు తెలుసు. వద్దు అంటుంది. తన కూతురు ఒక హోటల్లో రిసెప్షనిస్ట్ అనే మాట ఆవిడ ఊహించలేదు. ఆవిడికి ఆర్థిక బాధ కన్నా గౌరవం, ప్రతిష్ట ప్రాణం. ఆ రోజు సంయుక్త విమలమ్మతో పాటు ఉదయమే లేచేసింది. వసంతతో పాటు వెళ్లడానికి రెడీ అయింది. విమలమ్మ వసంతతో పాటు సంయుక్తకు కూడా టిఫిన్ డబ్బా ఇచ్చింది. సంయుక్త తల్లి దగ్గరకు వచ్చింది. భానుమతి అప్పుడే లేచి కాఫీ తాగి పేపర్ చూస్తుంది. నేను వెళ్తున్నాను మమ్మీ. ఎక్కడికి? భానుమతి సాదాసీదాగా తయారైన కూతుర్ని చూసి నొసలు చిట్లిస్తూ అంది. రాత్రి చెప్పానుగా స్టార్ హోటల్లో రిసెప్షనిస్ట్గా సెలెక్ట్ అయ్యానని. రాత్రి నేను నీకు చెప్పాను. అలాంటి దరిద్రపు ఆలోచన నీకెలా వచ్చింది? ఎవరు నీకు ఈ పాడు బుద్ధులు పుట్టిస్తున్నారు అని. మాటిమాటికి ఎవరినో తిట్టక మమ్మీ. హోటల్లో రిసెప్షనిస్ట్గా వెళ్తావా? అంతకంటే నీచమైన పని ఇంకేమైనా ఉందా? ఉంది మమ్మీ. అత్తయ్య ఇంటి మీద పడి నెలల తరబడి రూపాయి ఇవ్వకుండా బతకటం, అది ఇంకా నీచమైనది. సంవత్సరం కష్టపడితే హోటల్ వాళ్ళు ఉండటానికి క్వార్టర్స్ కూడా ఇస్తారట. ఆ మాట వినగానే భానుమతి కళ్ళల్లో కాఠిన్యం కాస్త కరిగింది. ఆ మాట రాత్రి చెప్పలేదే నువ్వు? ఎప్పుడో ఏడాది మాట ఇప్పుడెందుకు అని. సరే వెళ్ళు మరి అంది. చేతిలో కానీ లేక అందరూ మలమల మాడుతున్నారు. నిన్న సౌందర్యకి తలనొప్పి వస్తే శారిడన్ తెమ్మని వసంతను దేబిరించాల్సి వచ్చింది. జీతం పర్వాలేదు, అసలు లేని దానికంటే నయం. డబ్బులకు బాధ పడి పడి ఇప్పుడు ఆ జీతమే ఎంతో డబ్బు అనిపిస్తుంది. భానుమతి కాలు మీద కాలేసుకుని చదువుతున్న పేపర్ తిప్పుతూ, జాగ్రత్త, మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కనిపిస్తారు. డాడీ దుఃఖం మర్చిపోవడానికి కాలక్షేపానికి చేరానని చెప్పు. డబ్బు కోసం ఉద్యోగం చేస్తున్నానని అనకు అంటూ హెచ్చరించింది. సంయుక్త పెదవుల మీదకి విరక్తి నిండిన చిరునవ్వు కదిలింది. దాదాపు అమ్మ ఫ్రెండ్స్ అందరూ ఇంటికి వచ్చి తాము ఎక్కడ ఉంటున్నారో చూసి వెళ్లారు. అయినా మమ్మీ ఇంకా తన దర్పం వదలదు. దర్పం, అహం పాము కుబుసాల్లా మనిషిని చుట్టుకుని ఉంటాయి. అవి వదిలించుకుంటే గాని అసలు జీవితం ఏంటో అర్థం కాదు. సంయుక్త బయలుదేరింది. రోడ్డు మీద ఇంటికి 20 గజాల్లో బస్టాప్ ఉంది. సంయుక్త టిఫిన్ డబ్బా తీసుకుని బస్టాప్లో బస్సు కోసం వేచి చూస్తూ నిలబడింది. భానుమతి కిటికీలో నుంచి దూరంగా కనిపిస్తున్న కూతుర్నే చూస్తుంది. ఆవిడికి వెంటనే ఏదైనా పదునైనది తీసుకుని పొడుచుకుని ఆ క్షణంలో చచ్చిపోవాలన్నంత బాధ కలిగింది. తన గారాల కూతురు ఎండ కన్నెరగనట్టు పెంచిన సంయుక్త మామూలు జనంతో కలిసి బస్టాప్లో నిలబడింది. బస్సులు వచ్చి వెళుతున్నాయి. సంయుక్త జనాన్ని తోసుకుని బస్సులో ఎక్కలేక వెనక్కి మిగిలిపోతుంది. 3వ బస్సు వచ్చింది. సంయుక్త ఈసారి చొరవగా జనాన్ని తోసుకుంటూ బస్సులో ఎక్కేసింది. సంయుక్త ధైర్యం చేసి చొరవతో ఇంట్లో నుంచి బయటకు వచ్చి జనజీవన ప్రవాహంలో తాను ఒక మామూలు మనిషిలా కలిసిపోవడంతో అది మంచి మార్గమై సౌందర్య, సంగీత ఇంట్లో నుంచి బయటకు రావడానికి అవకాశం కలిగింది. హోటల్లో ఎప్పుడూ ఏదో ఒక సాంస్కృతిక కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. ఒకసారి మ్యూజికల్ ఎంటర్టైన్మెంట్కి ఆలోచిస్తుంటే సంయుక్త మేనేజర్కి సంగీత గురించి చెప్పింది. మేనేజర్ భాస్కర్కి అప్పటికే సంయుక్త అంటే చాలా గౌరవం, అభిమానం ఏర్పడ్డాయి. అతను మేనేజ్మెంట్తో మాట్లాడి సంగీత మ్యూజికల్ ప్రోగ్రాం ఏర్పాటు చేశాడు. ఆ ప్రోగ్రాంకి సౌందర్య కూడా వచ్చింది. దాదాపు తండ్రి పోయిన 6 నెలల తర్వాత ఇంట్లో నుంచి చక్కగా తయారై బయటికి రాగల అవకాశం రావడంతో సౌందర్యకి ఆక్సిజన్ పీల్చినంత హాయిగా ఉంది. సంగీత వెంట వచ్చిన సౌందర్యను చూడగానే మొదటి చూపులోనే భాస్కర్ హృదయం సౌందర్య బాధాక్రాంతమైపోయింది. సౌందర్య తన అందానికి లోబడే మనుషుల్ని చిటికెన వేలితో తిప్పినంత సులభంగా ఆడించగలదు. సౌందర్య భాస్కర్ను ఆధారం చేసుకుని తాను ఫ్యాషన్ షోలకు వెళ్లాలని అంచనా వేసింది. సౌందర్యకి ఈ 6 నెలల నుంచి ఇంట్లో నరకంలో మగ్గిపోయినట్లుగా ఉంది. బయటకు రావాలని ఆమె హృదయం తహతహలాడుతుంది. భాస్కర్ ఒక ఆసరాగా కనిపించాడు. మామూలుగా అయితే భాస్కర్ లాంటి వాళ్లు కంటికి ఆనరు. ఇప్పుడు అతని పట్ల గౌరవం లేదు. అయినా తన అవసరం
షో జరుగుతున్నంతసేపు సౌందర్య దగ్గరకి భాస్కర్ ఏదో ఓ నెపంతో వచ్చి మాట్లాడుతూనే ఉన్నాడు. సౌందర్య ఆ ప్రత్యేకతతో సాధికారంగా ఆనందం పొందుతూనే ఉంది. వచ్చిన వాళ్లల్లో చాలా మంది సౌందర్య అందాన్ని తిరిగి చూస్తున్నారు. తెలిసిన వాళ్ళిద్దరు ముగ్గురు కనిపించారు. సౌందర్య దగ్గరకొచ్చి అమ్మా ఎలా ఉన్నారంటూ పలకరించారు. సౌందర్యకి చాలా హాయిగా అనిపించింది. సంగీత జానపదాలు ప్రేమగీతాలు చాలా బాగా పాడుతుంది. ఇంతవరకు అంత శ్రద్ధగా సంయుక్త కూడా ఎప్పుడూ వినలేదు. అందరూ మైమరిచి వింటున్నారు. చిన్నప్పటి నుండి సంగీత వయోలిన్తో పాటు గాత్రం కూడా సాధన చేసింది. నిజానికి వయోలిన్ నాదన కన్నా గానంలో ఆమె దిట్ట. దేవుడిచ్చిన సుమధుర కంఠస్వరం సంగీత పాలిట వరం. సంగీత కోమలపూరిత స్వరం శ్రోతలని సుదూర తీరాలకు తీసుకువెళుతోంది. వాళ్ల కళ్ల ముందు రాధామాధవుల విరహం పాటలో భావనలో కళ్ళకి కట్టినట్టే అనిపిస్తుంది. అందరి గొంతుల్లో ఏదో అడ్డుపడ్డట్టే గాద్గదికంగా ఉంది. ఈ ప్రోగ్రాం ఫిక్స్ అవ్వగానే దానికి కావలసిన ఏర్పాట్లు చూసేందుకు సంయుక్త చక్రపాణిని అప్పగించింది. అతనికి బాగా అనుభవం ఉంది. ఆర్కెస్ట్రాని మాట్లాడి అన్ని రకాల పాటల్ని ఏర్చి కూర్చాడు. పాడడం పూర్తయ్యేసరికి శ్రోతలందరూ చప్పట్లు కొట్టారు. సంగీత కళ్లల్లో నీళ్లొచ్చేశాయి. అందరికీ చేతులు జోడించి నమస్కరించింది. ఆమెలో దుఃఖం కట్టలు తెంచుకుంటున్న ప్రమాదం పసిగట్టిన చక్రపాణి వచ్చి అతను శ్రోతలకి కృతజ్ఞతలు చెప్పి సంగీత భుజాల చుట్టూ చేయి వేసి స్టేజీ మీద నుంచి తీసుకుపోయాడు. సంగీత దగ్గరికి సంయుక్త వచ్చింది. సంజు, ఇదంతా నీ చలవే. సంగీత గబాలన సంయుక్తను కౌగిలించుకుని ఏడ్చేసింది. సంయుక్తకు కూడా ఏడుపు వచ్చేసింది. డాడీ లేకుండా మనంతట మనం ప్రోగ్రాం ఇచ్చాం, బాగా జరిగింది, డాడీ తప్పకుండా సంతోషిస్తారు అంది సంయుక్త ఎమోషనల్గా. అవును సంజు, అవును అంది సంగీత. సంగీత ఇలారా, నీకు వీళ్ళను పరిచయం చేస్తాను. చక్రపాణి వచ్చి సంగీతను తీసుకువెళ్ళాడు. సౌందర్య చుట్టూ కుటుంబ మిత్రులు మూగారు. సంగీతని సౌందర్యని చూస్తుంటే సంయుక్తకి చాలా ఆనందంగా అనిపించింది. బయట ప్రపంచంలో తాను పాదం పెట్టడమే కాదు, వాళ్ళిద్దరినీ కూడా బయటకు లాక్కొచ్చింది. సంయుక్తకి ఇది అనిర్వచనీయమైన సంతోషంగా అనిపిస్తుంది. ప్రోగ్రాం చాలా బాగా జరిగింది, కంగ్రాచులేషన్స్ తగ్గు స్వరంతో వినిపించింది. సంయుక్త వెనక్కి తిరిగి చూసింది. ఎదురుగా వసంత్. వాసు, నువ్వెప్పుడొచ్చావు? సంతోషంగా అడిగింది. వసంత్ షర్టుకు పెట్టుకున్న నేమ్ చూపించాడు. సంగీత సాహిత్య కార్యక్రమం రిపోర్టర్ని నేనే కదా, ముందే వచ్చాను, నాకు కనిపించలేదేం, మేము ఆ వరుసలో కూర్చున్నాం అన్నాడు. సంయుక్త సడన్గా అతని చెయ్యి పట్టి లాక్కు వెళ్ళింది. అక్కడ ఉన్న స్వీట్ ఒకటి తీసి అతని నోట్లో కుక్కింది. అరెరే! వసంత్ వెనక్కి తగ్గి తింటున్నాడు. ఇంతలో ఫ్లాష్ వెలిగింది. ఎవరో ఫోటో తీశారు. థ్యాంక్స్ వాసు, చాలా థ్యాంక్స్ అంది సంయుక్త. వసంత్కి ఆనందంతో వెలిగిపోతున్న సంయుక్త ముఖం ఆ క్షణంలో ఎంతో చూడముచ్చటగా అనిపించింది. మిగతా కథ తర్వాతి భాగంలో చూద్దామండి. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీ యొక్క విలువైన అమూల్యమైన సలహాని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. ఉంటానండి.